హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఏప్రిల్ 24 అనగా శుక్రవారం రోజున వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే వీడియో పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని చిన్న కామెంట్ అయితే చేయండి. మీకు రేపటి రోజున అంటే శుక్రవారం రోజున చూసుకున్నట్లయితే మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ దేవత మీకు అనుకూలంగా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు అనుకోని విధంగా రేపటి రోజున ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు మీ జీవితం మీ దిశలో నడుస్తూ వచ్చింది అనుకుంటే రేపటి రోజు నాది అని ఒక్కసారిగా ఆశ మారబోతుంది. మీరు నమ్మిన వారు, మిమ్మల్ని గౌరవించిన వారు, లేదా మీ జీవితం ఇటీవల మీకు పరిచయమైన వారు, ఒక స్త్రీ, ఆమె మాటలు, ఆమె చర్యలు లేదా ఆమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీ ఆలోచనలను, మీ భావోద్వేగాలను పూర్తిగా కదిలించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అనుకోవాల్సినటువంటి అవసరమైతే లేదు, కానీ ఇది మీ జీవితాన్ని తలకిందులు చేసే స్థాయిలో ప్రవాహితం చూపబోతుంది. అంటే మీరు ఎప్పటి వరకు నమ్మిన కొన్ని విషయాలు కలగకపోవచ్చు, కొత్త నిజాలు మీ ముందుకైతే తప్పకుండా వస్తాయి. మీలో దాగి ఉన్న భావాలు ఒక్కసారిగా బయటపడవచ్చు. ప్రత్యేకంగా ఈ రాశి వారికి స్వభావం చాలా చాలా లోతుగా ఉంటుంది. మీరు ఎవరినైనా నమ్మారు అంటే పూర్తిగా నమ్మేస్తారు. ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. కానీ అదే సమయంలో మీకు ద్రోహం జరిగితే లేదా అనుకోని మలుపులు వస్తే మీరు లోపల చాలా తీవ్రంగా కూడా బాధపడుతూ ఉంటారు. రేపటి రోజు అలాంటి భావోద్వేగాలకు పరీక్షగా మారే సమయం ఉంది. రేపటి రోజున ఒక స్త్రీ వలన మీ జీవితంలో జరిగే మార్పు సంబంధాల్లో, కుటుంబాల్లో లేదా ఉద్యోగం, ఆర్థిక పరిస్థితుల్లో, మీ వ్యక్తిగత పరిస్థితులకు ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోకండి, సంఘటన మీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అందుకే రాజువారు రేపటి రోజున ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రతి మాటను, ప్రతి నిర్ణయాన్ని, ప్రతి వ్యక్తిని కొంచెం ఆలోచించి చూడాలి. ఎందుకంటే రేపు జరిగే ఒక చిన్న సంఘటన కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ స్త్రీ ఎవరు, ఆమె వల్ల కలిగే మార్పు మంచిదా చెడ్డదా, ఈ పరిస్థితిని మీరు ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ రాశివారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఇలా లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో చేరువవుతుంది. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఇప్పుడు ఈ రాశివారి యొక్క దిన ఫలితాలు, రేపటి రోజున జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఈ రాశివారు చాలా లోతైన ఆలోచనలు చేసేవారు. మీ రీతికి ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం చాలా భావోద్వేగాలు దాచుకొని ఉంటారు. ఎవరినైనా నమ్మారు అంటే పూర్తి హృదయంతో నమ్మేస్తారు. కానీ ద్రోహం జరిగితే జీవితాంతం కూడా మర్చిపోరు. చాలా గమనించే స్వభావం అన్నమాట. అంటే అబ్జర్వేషన్ పవర్ స్ట్రాంగ్ ఇలా ఉంటుంది. రహస్యాలు దాచుకోవడంలో నిపుణులు అనే చెప్పుకోవాలి. ఒంటరిగా ఉండటం ఇష్టపడే సందర్భాలు చాలా ఎక్కువ. వీరి మనసు సముద్రం లాంటిది. పైకి నిశ్శబ్దంగా ఉన్న లోపల అలలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక ఈ యొక్క రాశి వారికి
ధైర్యం పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఒక పని మొదలుపెట్టారంటే పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. కొంచెం అనుమానం కూడా ఎక్కువే. ప్రేమలో చాలా లోతు కానీ అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతీకారం తీసుకోవాలని భావన కొన్నిసార్లు ఎక్కువగా కూడా ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలిసిన వారు అనే పేరు వీరికి సరిపోతుంది. పసుపు రంగు రక్షణ కవచంగా మీకు నిలవబడుతుంది. రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్యలు 5 మరియు 9. ఇవి అదృష్టాన్ని తీసుకురాగలవు. ముఖ్య నిర్ణయాలు రేపటి రోజున శుక్రవారం రోజున ఈ సంఖ్యలకు సంబంధించిన సమయంలో తీసుకుంటే మాత్రం చాలా మంచిది. ఇక రేపటి రోజు తూర్పు దిక్కు ప్రయాణం చాలా శుభాన్ని కలిగిస్తుంది. ఈ దిశలో ప్రయాణం లేదా పని ప్రారంభం చాలా మంచిది. రేపటి రోజు మీరు తూర్పు లేదా పడమర దిక్కు ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో జాగ్రత్త, సంబంధాల్లో ఓపిక, కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తత. ఎందుకంటే చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కాబట్టి అలాగే రాశి వారికి రేపటి రోజున సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా పెద్ద మార్పులు కనబడే రోజు. ముఖ్యంగా ఒక స్త్రీ వలన మీ జీవితంలో హఠాత్తుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి జీవితం ఒకసారిగా తలకిందులైనట్లు భావిస్తే రేపటి రోజు అయితే మీకు కనిపించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కాబట్టి మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసేటటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి రేపటి రోజు తగు జాగ్రత్తలు పాటించండి. జీవితం కొంచెం ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశం అయితే శుక్రవారం రోజున తప్పకుండా ఉంది. మీరు నమ్మిన వ్యక్తి మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా తాజాగా మీ జీవితంలోకి వచ్చిన ఒక స్త్రీ, ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె తీసుకున్న ఒక చిన్న నిర్ణయం కూడా మీ మనసును బాగా కదిలించవచ్చు. మీరు ఎప్పుడూ అనుకున్న విధంగా ఆమె వల్ల మీకు ఇబ్బందులు కూడా కలగవచ్చు. ఇది కేవలం ఒక చిన్న సంఘటన కాదు, ఇది మీకు పాఠం నేర్పే పరిస్థితి. ఎందుకంటే మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మే స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రేమలో అయినా, స్నేహంలో అయినా, సంబంధాల విషయంలో అయినా మీరు ఒక్కసారిగా రేపటి రోజున నమ్మారు అంటే పూర్తిగా నమ్మేస్తారు. కానీ అదే నమ్మకం మీకు పరీక్షగా మారే అవకాశం ఉంది. రేపటి రోజున శుక్రవారం రోజున ఒక విషయాన్ని తప్పకుండా గ్రహించాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ప్రతి మాటను ఆలోచించి వినండి, మాట్లాడండి. ప్రతి నిర్ణయానికి 2 సార్లు ఆలోచించి తీసుకోండి. మీరు ఎంత మంచిగా ఉంటే అందరూ అలాగే ఉంటారని మాత్రం అనుకోవడం పొరపాటు. మీ మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ముందు నవ్వుతూ మాట్లాడి వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడతారు. ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పే మాటలు, ఆమె చూపించే ప్రేమ, ఆమె ఇచ్చే హామీలు ఇవన్నీ నిజమా కాదా అనేది మీరు గమనించుకోవాలి. ఒక్కసారిగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కొంచెం వెనక్కి తగ్గే పరిస్థితి అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇక రేపటి రోజు మీకు కొంత మానసిక ఒత్తిడి, ఆందోళన కలగవచ్చు. కొన్ని విషయాలు మీకు బాధ కూడా కలగవచ్చు. కానీ అదే సమయంలో ఇది మీకు ఒక బోధనగా కూడా మారుతుంది. జీవితంలో ఎవరిని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి, ఎవరితో ఎందుకు దూరంగా ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, రేపటి రోజు మీకు స్పష్టంగా అవగతమవుతుంది. ఇక రేపటి రోజున శుక్రవారం రోజున ఓపికగా ఉండండి. త్వరగా స్పందించకండి. భావోద్వేగాలకు లోనవ్వకండి. మీరు ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళ్తే ఎంత పెద్ద సమస్య అయినా మీరు దాన్ని సులభంగా ఎదుర్కోగలరు. నమ్మకం ఇవ్వడానికి ముందు ఆలోచించండి. ఎందుకంటే ఒక తప్పు నమ్మకం జీవితాన్ని తలక్రిందులు కూడా చేయగలదు. ఈ రాశి వారికి రేపటి రోజు కొన్ని జాగ్రత్తలు అవసరం. మొత్తం మీద చూస్తే అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలంగా మారే రోజని చెప్పుకోవాలి. కానీ అన్ని రంగాలు అంటే ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలు శుభ ఫలితాలు ఉంటాయి, ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజు ఉద్యోగంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. పై అధికారులు మీ పనిని తప్పకుండా గమనిస్తారు. మీరు చెప్పే ఐడియాస్ మీ విలువ పెంచుతుంది. పెండింగ్లో ఉన్న పనులు
పూర్తి చేయడానికి రేపటి రోజు మీకు శుక్రవారం రోజు కలుగుతుంది. ఒక విషయం జాగ్రత్త, సహచరులతో చిన్న మాట విభేదాలు రావచ్చు కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా చూస్తే రేపటి రోజు కొంత ఉపశమనం కలిగిస్తుంది. నిలిచిపోయేటటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా చిన్న ఆదాయం వచ్చే సూచనలు. ఖర్చుల విషయంలో నియంత్రణలో ఉన్నాయి. అయితే అవసరం లేని ఖర్చులు చేయకుండా ప్లాన్ చేయటం మంచిది. ఇక ప్రేమ సంబంధాల విషయంలో కొంత మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ భావాలను వ్యక్తపరచడానికి మంచి సమయం, కానీ అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వలన భావోద్వేగాలు పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి తొందరపడి స్పందించకండి. కుటుంబంలో శాంతి, ఆనందం కనిపిస్తుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కానీ చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. విద్యార్థులకు రేపటి రోజు చాలా మంచిది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పరీక్షలు సిద్ధం కావడానికి సమయం, కాన్సంట్రేషన్ బాగా ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు కనిపించవు, కానీ సాధారణంగా శక్తి ఉంటుంది. కానీ మానసికంగా ఒత్తిడి కొంచెం ఉండవచ్చు. ధ్యానం, విశ్రాంతి తీసుకుంటే మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు ఇది మంచి అవకాశమైనటువంటి రోజు. కొత్త డీల్స్ రావచ్చు. లాభాలు క్రమంగా పెరిగే సూచనలు. కొత్త పరీక్షలు ఉపయోగపడతాయి. కానీ తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇన్ని రకాల కూడా మీకు పనిచేసిన ప్రయాణం మంచిగా జరుగుతుంది. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల్లో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడవచ్చు. కొన్ని చోట్ల జాగ్రత్త అవసరం. ఇక మీ ఆలోచన, ఓపిక, నిర్ణయం అనేవి మీ విజయానికి కారణం. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వారికి అదృష్టం ఎప్పుడూ కూడా తలుపు తడుతుంది. రేపటి రోజు అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కానీ ఒక స్త్రీ వలన మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.